ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే ఒక ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళొక్క ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడ సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 నుండి 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు?